హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాను డాక్టర్ని కలిసి జయనందన్ గురించి జరిగిందంతా చెప్పిన తర్వాత డాక్టర్ ఇప్పటికే ఇద్దరిని అతను గాయపరిచాడు అంటున్నారు కాబట్టి ఇక మీదట అతను ఏం చేయటానికైనా వెనకాడడు, అతనితో మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్ జానుకి చెప్తూ ఉంటాడు. ఈ సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ లేదా డాక్టర్ అని జాను అడుగుతూ ఉంటుంది. మీ పేరెంట్స్ ఎలాగో అతనితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అంటున్నారు కాబట్టి మీరు అతనితో కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని అచీవ్ చేయాలి, లేదంటే మీ వాళ్లకు ఏ సమయంలోనైనా అతను ప్రమాదం తలపెట్టొచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఏదైతే జరగకూడదనుకుంటున్నానో అదే జరుగుతుందని చెప్తున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు డాక్టర్ అని జాను చెప్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, కాంప్రమైజ్ అయ్యి అతన్ని మార్చుకోగలను, అతనితో జీవితం కొనసాగించగలను అనుకుంటే అతనితో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేయండి. కాదు కూడదు అనుకుంటే మీ వాళ్లను అతనికి దూరంగా తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇంతకు మించి సొల్యూషన్ లేదా డాక్టర్ అని జాను అంటూ ఉంటే, లేదమ్మా ఇదే అసలైన సొల్యూషన్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, నేను ఆలోచించుకుంటాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు జాను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. నేను అమ్మా నాన్నలను ఎంత దూరం తీసుకెళ్ళినా కూడా ఆ జై నన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. అమ్మా నాన్నలను ఏదో విధంగా ఆ జై సార్ నుంచి సేవ్ చేస్తాను. కానీ ఇక్కడే అక్క ఉంటుంది, అన్నయ్య వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకు ప్రమాదం తలపెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని జాను ఆలోచిస్తుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమండి, హరీష్ అన్నయ్య గురించే ఆలోచిస్తున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఏమైంది తులసి, బావగారిని పోలీసులు రిలీజ్ చేశారని పోలీస్ స్టేషన్లో చెప్పారు కదా, నువ్వు బావగారికి కూడా ఫోన్ చేశావు, ఇంటికి వెళ్తున్నా అని చెప్పారు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. అన్నయ్య ఇంటికి వెళ్ళలేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. అదేంటి తులసి, ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి అని సిద్ధు అంటూ ఉంటాడు. అవునండి, ఇందాక నేను ఇంటికి వెళ్ళాను, హరీష్ అన్నయ్య ఇంటికి వెళ్ళలేదని వాణి వదిన చెప్పింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. బావగారికి ఒకసారి ఫోన్ చేసి చూడకపోయావా, నేను చేస్తా ఉండు అని సిద్ధు అంటూ ఉంటే, అన్నయ్యకు ఫోన్ చేస్తున్నానండి, అన్నయ్య ఫోన్ కలవట్లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మళ్ళీ ఫోన్ ట్రై చేయొచ్చు కదా తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. మళ్ళీ ట్రై చేశానండి, కానీ అన్నయ్య ఫోను కలవట్లేదు, కానీ ఇందాకలా అన్నయ్యే కీర్తి వదినకు ఫోన్ చేశాడు అని తులసి చెప్తూ ఉంటుంది. ఇంకేంటి మరి సమస్య అని సిద్ధు అంటూ ఉంటాడు. కీర్తి వదినకు ఫోన్ చేసి నేను ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళానని చెప్పాడు. అన్నయ్య ఇలాంటి సమస్యలో ఇరుక్కున్నప్పుడు టూర్ వెళ్ళటం ఏంటండి, కనీసం ఇంటికైనా వెళ్ళి లగేజ్ సర్దుకోవాలి కదా, ఇంటికి వెళ్లకుండా లగేజ్ లేకుండా ఫ్రెండ్స్తో కలిసి టూర్ ఎలా వెళ్తాడు? నేను మాట్లాడుతుంటే నాకేదో చెప్పాలని ప్రయత్నం చేశాడు, సడన్గా ఫోన్ కట్ అయిందో లేకపోతే ఎవరైనా లాక్కున్నారో నాకు అర్థం కాలేదండి అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, అన్నిటికీ అలా అనుమానపడితే ఎలా? బావగారు లగేజ్ తీసుకుపోకపోతే అక్కడేమైనా కొనుక్కుందాం అనుకున్నారేమో అని చెప్పి సిద్ధు తులసితో చెప్తూ ఉంటాడు. ఏమోనండి, నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అని తులసి చెప్తూ ఉంటే, నువ్వు రిలాక్స్గా కూర్చో, కాసేపు రెస్ట్ తీసుకో, నువ్వు బాగా అలసిపోయావు తులసి, అమ్మను గెలిపించడానికి చాలా కష్టపడ్డావు, అందుకే నువ్వు స్ట్రెయిన్ అవ్వటం వల్ల ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, రెస్ట్ తీసుకో అని సిద్ధు తులసిని బెడ్ మీద పడుకోబెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి మాత్రం హరీష్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అన్నయ్య ఫ్రెండ్ నెంబర్ ఉంది కదా, అన్నయ్య ట్రిప్పుకు వెళ్ళా అని చెప్తున్నాడు, అన్నయ్య ట్రిప్పుకు వెళ్తే తన ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా వెళ్తాడు కదా అని తులసి మనసులో అనుకొని వెంటనే హరీష్ ఫ్రెండ్కు ఫోన్ చేస్తాడు. హరీష్ ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని చెప్పి అంటూ ఉంటే, నేను హరీష్ వాళ్ళ చెల్లెలు తులసిని మాట్లాడుతున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. చెప్పండి చెల్లమ్మ, ఇలా ఫోన్ చేశారేంటి అని హరీష్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. మీరు ఇంట్లోనే ఉన్నారా, ఏదైనా ట్రిప్పుకు వెళ్ళారా అని తులసి అడుగుతూ ఉంటుంది. అదేంటి చెల్లమ్మ అలా అడుగుతున్నారు అని హరీష్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నయ్య ప్లీజ్ అని తులసి అంటూ ఉంటే, ట్రిప్కి ఏం వెళ్ళలేదు చెల్లమ్మ, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి హరీష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రిప్పుకు వెళ్ళారా అని తులసి అడుగుతూ ఉంటే, ఎవరూ ట్రిప్పుకు వెళ్ళలేదు,
అని హరీష్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. ఏ చెల్లమ్మా ఏదైనా సమస్య అని హరీష్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే, ఏం లేదులే అన్నయ్య, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. అన్నయ్య ఫ్రెండ్స్ ఎవరు ట్రిప్పుకు వెళ్ళలేదు, కానీ అన్నయ్య ట్రిప్పుకు వెళ్ళానని కీర్తి ఉదయంతో చెప్తున్నాడు. అన్నయ్య చెప్పింది ఖచ్చితంగా అబద్ధం. అన్నయ్య లాస్ట్ కాల్ ఎక్కడి నుంచి చేశాడో ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ట్రేస్ అవుట్ చేస్తే అసలు విషయం బయటికి వస్తుంది అని తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే కీర్తి దగ్గరకు వెళ్తుంది. ఏంటి వదిన ఇలా వచ్చారు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. వదిన ఇందాకలా అన్నయ్య మీకు ఒక నెంబర్ నుంచి ఫోన్ చేశాడు కదా, ఆ నెంబర్ ఒకసారి ఇస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఎందుకు తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ వదిన ఇవ్వండి, అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని తులసి చెప్తూ ఉంటే, సరే తులసి ఇదిగో నెంబర్ అని కీర్తి తన ఫోన్ని తులసికి ఇస్తుంది. ఇక తులసి ఆ నెంబర్ తీసుకొని హడావుడిగా వెళ్తూ ఉంటే, తులసి ఎక్కడికి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు వచ్చిన తర్వాత చెప్తాను వదిన అని చెప్పి తులసి కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు, అన్నయ్య ఏదో ప్రమాదంలో ఉన్నాడని నా మనసు చెప్తుంది, నా మనసు కీడు శంకిస్తుంది, అన్నయ్య ఆచూకీ తెలుసుకోవాలి అని తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే ఎవరికో ఫోన్ చేస్తుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా పేరు తులసి అండి, ఎమ్మెల్యే విశాలాక్షి గారి కోడల్ని అని తులసి చెప్తూ ఉంటుంది. చెప్పండి మేడం ఇలా ఫోన్ చేశారేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను ఒక నెంబర్ ఇస్తాను, అర్జెంటుగా ఆ నెంబర్ ఏ లొకేషన్లో ఉందో చెప్పగలరా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఆ నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంటే చెప్పలేం మేడం అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. కనీసం ఆ నంబర్ నుంచి ఒక కాల్ మా నంబర్కి వచ్చింది, అది ఏ లొకేషన్ నుంచి వచ్చిందో చెప్పగలరా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఓ ష్యూర్ మేడం, అలా అయితే చెప్తాము, ఆ నెంబర్ పంపించండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక తులసి వెంటనే నెంబర్ షేర్ చేస్తుంది. మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తులసి చెప్తూ ఉంటే, 5 మినిట్స్లో ఆ లొకేషన్ చెప్తాను మేడం అని అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇక జాను కంగారు పడుతూ ఇంటికి వస్తుంది. డోర్ ఓపెన్ చూసేసరికి లక్ష్మి కనిపించదు. వెంటనే డాక్టర్ జానుకు చెప్పిన మాటలను జాను గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ చెప్పిన విధంగా ఆ దుర్మార్గుడు జై అమ్మనేమైనా చేసుంటాడా అని జాను ఆలోచించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మా అమ్మని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎక్కడ చూడలేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. జాను పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. జాను సామాన్లు అయిపోయాయమ్మా, తీసుకొద్దామని షాపుకు వెళ్ళాను, సామాన్లు మోయలేకపోతుంటే జయబాబు నాకు సహాయం చేస్తున్నాడమ్మా, చూడు సామాన్లు తీసుకొస్తున్నాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్ అలా లగేజ్ మోసుకొని వస్తూ ఉంటే జాను జయనందన్ని చూసి షాక్ అవుతుంది. ఇదంతా కూడా నన్ను తనతో తీసుకెళ్లడం కోసమే చేస్తున్నాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జయనందన్కి ఎదురు వెళ్ళి మా లగేజ్ మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు జాను, లోపలికి తీసుకొస్తాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఏం అవసరం లేదు, మాకు చేతులున్నాయి, మేము తీసుకెళ్లగలం అని జాను జయనందన్ చేతిలో నుంచి లగేజ్ని లాక్కొని ఇంట్లోకి వెళ్తుంది. అమ్మాయి కోపంతో అలా మాట్లాడినందుకు ఏమీ అనుకోకు బాబు, ఇక్కడి వరకు సామాన్లు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అత్తయ్య, అది నా బాధ్యత అని జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసికి ఒక అతను ఫోన్ చేసి, మేడం మీరు ఇచ్చిన నెంబర్ ఎక్కడ లొకేట్ అయిందో ఆ లొకేషన్ని మీకు షేర్ చేశాను మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే ఆ లొకేషన్కి వెళ్తుంది. అన్నయ్య లాస్ట్గా ఇక్కడి నుంచే ఫోన్ మాట్లాడినట్టు అతను లొకేట్ చేసి మరీ అడ్రస్ ఇచ్చాడు. అన్నయ్య ఈ ఇంట్లో ఉండుంటాడా, ఈ ఇంటి ముందు పోలీసులు కూడా కాపలా ఉన్నారే, ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని తులసి మనసులో అనుకొని కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి, మీరేంటి సార్ ఇక్కడ కాపలాగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు అవన్నీ అనవసరం, అసలు నువ్వెవరమ్మా, వెళ్ళు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. నేను ఎమ్మెల్యే విశాలాక్షి గారి కోడల్ని, ఈ ఇంట్లో ఏముందో నేను చూడాలనుకుంటున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ మేడం, మేము డ్యూటీ పరంగానే ఇక్కడ ఉన్నాము, మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. మర్యాదగా ఈ ఇంట్లో ఏముందో చెప్తారా, లేదంటే మీ పై ఆఫీసర్స్ని పిలిపించమంటారా అని తులసి అడుగుతూ ఉంటుంది. మేడం మా ఉద్యోగాలు పోతాయి మేడం, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి, మా సార్ చెప్పడం వల్లే మేము ఇక్కడ కాపలాగా ఉన్నాం అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. మీ సార్ ఎవరు అని తులసి అడుగుతూ ఉంటుంది. 2 టౌన్ ఎస్ఐ మేడం అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. ఓ అన్నయ్యను అరెస్ట్ చేసిన ఎస్ఐయే
వీళ్ళకు పని చెప్పిన ఎస్ఐ అనమాట అని తులసి మనసులో అనుకుంటుంది. అంటే అన్నయ్య ఈ ఇంట్లో ఉండుంటాడా అని తులసి ఆలోచిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని తులసి మనసులో అనుకొని ఒకసారి లోపల నన్ను చెక్ చేయనివ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎమ్మెల్యే గారి కోడలు అన్నావని చెప్పేసి ఊరుకుంటుంటే మా డ్యూటీకి అడ్డుపడుతున్నావు, మర్యాదగా ఇక్కడ నుంచి పోమ్మా పో అని కానిస్టేబుల్స్ అంటూ ఉంటే ఇక తులసి కానిస్టేబుల్లని నెట్టేసి డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో ఎదురుగా హరీష్ కనిపిస్తాడు. తులసి హరీష్ని చూసి అన్నయ్య అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. తులసి నువ్విక్కడికి ఎలా వచ్చావు అని హరీష్ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు వివరంగా చెప్తాను, కానీ ముందు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో చెప్పన్నయ్య, నీకు కాపలాగా ఈ కానిస్టేబుల్ ఎందుకు ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు హరీష్ జరిగిందంతా కూడా తులసికి చెప్తూ ఉంటాడు. అన్నయ్య డబ్బు కావాలంటే నన్ను అడిగితే నేను అరేంజ్ చేసేదాన్ని కదా, కానీ నువ్వు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం ఏంటన్నయ్య అని తులసి చెప్తూ ఉంటుంది. ఏమో తులసి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పనికి ఒప్పుకున్నాను అని హరీష్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే రాన్నయ్య వెళ్దాం అని తులసి హరీష్ని తీసుకొని వెళ్తూ ఉంటే మేడం ఏంటి మీరు చేస్తుంది? అతను మా కస్టడీలో ఉన్న నేరస్తుడు, ఆ నేరస్తుడిని మీరు తీసుకెళ్లటం కరెక్ట్ కాదు అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. మా అన్నయ్య ఏం జరిగిందో అన్నీ చెప్పారు, మీ ఎస్ఐతోనే మాట్లాడతాను అని తులసి హరీష్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.